యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణ ఉత్సవాలకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇక ఉత్సవాల్లో భాగంగా శాస్త్రోక్తంగా పూజలు, పంచకుండాత్మక యాగం నిర్వహించనున్నారు. యాగం కోసం యాగశాలను సిద్ధం చేశారు. స్వామివారి బంగారు తాపడం పనులు 90% పూర్తయ్యాయి. ఇక ఏ దేవాలయానికి లేని విధంగా విమాన గోపురం, శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి విమాన గోపుర బంగారు తాపడం ఏర్పాటు చేయనున్నానని తెలిపారు ఆలయ ఈవో భాస్కర్ రావు. ఇక 5 అంతస్తులు 45 అడుగుల ఎత్తులో 68 కేజీల బంగారంతో విమాన గోపురం సిద్ధం చేస్తున్నామని చెప్పారు ఈవో. ప్రతి ఒక్కరూ యోగా చేయటం అలవర్చుకోవాలన్నారు సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గర్మీమా అగర్వాల్. సిద్దిపేటలో బాలికల హైస్కూల్లో సిద్దిపేట మహర్షి యోగ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి శతసహస్ర సూర్య నమస్కారాల పోటీల కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఇక 14 మంది ఈ పోటీల్లో పాల్గొని సూర్య నమస్కారాలు చేసి వండర్ రికార్డును సృష్టించారు. యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తుందని చెప్పారు అదనపు కలెక్టర్. ఇక పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. చాలా చాలా సంతోషం. ముఖ్యమైన ఇక్కడ కూర్చున్న ముందుకి ఉన్న ఒక ముగ్గురు సీనియర్ సార్లకు నేను చూశాను. వారు దాదాపు 60+ ఉండొచ్చు. కానీ అంత ఫాస్ట్ గా, అంత సిస్టమాటిక్ గా వారు 100 సూర్య నమస్కారం కంప్లీట్ చేశారు. వారికి నమస్కారం. మీకు చూసినా నాకు కొంచెం ఎనర్జీ వచ్చింది, మోటివేషన్ వచ్చింది. దట్ హోప్ఫుల్లీ ఒక ఇయర్ లో నేను కూడా అట్లీస్ట్ 100 కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. యోగా అంటే కేవలం ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ కాదు. యోగా అంటే ఇట్స్ అ సమ్మేషన్ ఆఫ్ మైండ్, బాడీ అండ్ సోల్. సో ఇట్ డెఫినెట్లీ గోస్ అ లాంగ్ వే ఇన్ ఇన్షూరింగ్ అ బ్యాలెన్స్డ్ లైఫ్. సో ఇది ఒక ఎక్సర్సైజ్ కాదు, ఒక లైఫ్ స్టైల్ ఉంది. అందరూ చాలా బాగా చేశారు. మనందరికీ తెలుసు యోగా అనేది మన పురాతనంగా భారతదేశంలో ఉన్న ప్రాక్టీస్. అన్ని ఎక్సర్సైజ్ కి అత్యున్నతమైనదిగా ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మన హెల్త్ పరంగా ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ కి యోగా చాలా ఇంపార్టెంట్. సో ఇటువంటి ఒక గొప్ప కార్యక్రమం సిద్దిపేటలో చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందమైన బొమ్మలు, ఆహ్లాదకరమైన వాతావరణం. కరీంనగర్ జిల్లాలో పలు అంగన్వాడీలను అందమైన చిత్రాలతో తీర్చిదిద్దుతున్నారు అధికారులు. ఇక చిన్నారులను ఆకర్షించేలా బొమ్మలు, అవగాహన కల్పించేలా పెయింటింగ్స్ తో కొత్త రూపాన్ని సంతరించుకుంటున్నాయి. ఇక అంగన్వాడీలు పిల్లలకు విజ్ఞానాన్ని అందించడంతో పాటు గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నాయి ఈ చిత్రాలు. అంగన్వాడీ కేంద్రాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతోంది సర్కార్. గోడలే పాఠాలు బోధించేలా బొమ్మలు, చేతిరాతలతో అంగన్వాడీలను అందంగా తయారు చేస్తున్నారు అధికారులు. కరీంనగర్ జిల్లాలో 33 అంగన్వాడీ కేంద్రాలను అందమైన బొమ్మలతో అలంకరించారు. చిన్నారుల్లో విజ్ఞానాన్ని నింపేలా గోడలపై జంతువులు, వాహనాలు, ఆటలు ఇలా తీరొక్క బొమ్మలు గీయించారు. ఆరోగ్యంపై అవగాహన కల్పించేలా చేతులు శుభ్రం చేసుకోవడం, షేక్ హ్యాండ్ చేసే విధానంపై బొమ్మలు వేశారు. గర్భిణీలు, బాలింతలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించే వివరాలను కూడా గోడలపై రాయించారు. అన్ని గ్రామాలు, పట్టణాల్లోనూ అంగన్వాడీ కేంద్రాలను అందంగా తీర్చిదిద్దుతున్నారు అధికారులు. తొలి దశలో రాష్ట్రమంతటా ప్రభుత్వ పాఠశాల భవనాల్లో కొనసాగుతున్న దాదాపు 15,000 అంగన్వాడీలను ఆధునీకరించాలని నిర్ణయించింది సర్కార్. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అంగన్వాడీలను పూర్వ ప్రాథమిక విద్య పాఠశాలలుగా తీర్చిదిద్దాలని సంకల్పించింది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి వీటిని అందుబాటులోకి తీసుకొచ్చేలా కార్యాచరణ రూపొందించారు అధికారులు. కరీంనగర్ జిల్లాలో 351 పాఠశాలలను ఎంపిక చేయగా తొలి విడతలో 33 స్కూళ్లను ఆధునీకరిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసేలా ప్రత్యేక కార్యాచరణ మొదలుపెట్టారు అధికారులు.
అంగన్వాడీ టీచర్లకు పూర్వ ప్రాథమిక విద్యా బోధనపై శిక్షణ ఇచ్చారు. జిల్లాకు 10 మంది చొప్పున 330 మంది టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చారు. వీరంతా జిల్లాలోని మిగిలిన టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. బాలల విద్యపై పనిచేస్తున్న పలు సంఘాలు, ఎన్జీఓలతో కూడిన కమిటీ సిలబస్ ప్రత్యేక మాడ్యూళ్లను ఖరారు చేసింది. కొత్త సిలబస్ ఆధారంగా పుస్తకాలను కూడా ముద్రిస్తోంది సర్కార్. ఇక అంగన్వాడీ కేంద్రాల్లో కుర్చీలు, ఆటలు, పాటల వస్తువులు, పుస్తకాల కోసం ప్రభుత్వం 30 కోట్ల వరకు ఖర్చు చేయనుంది. అంగన్వాడీ కేంద్రాల్లో పేర్లు నమోదైన 3 ఏళ్ల నుంచి 6 ఏళ్లలోపు పిల్లలకు ప్రత్యేక యూనిఫామ్ కూడా అందించనుంది ప్రభుత్వం. పిల్లలను ఆకట్టుకునేలా భవనాలకు పెయింటింగ్ వేయడంతో చిన్నారుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని చెబుతున్నారు అంగన్వాడీ టీచర్స్. పిల్లలు గోడలపై బొమ్మలు చూస్తూ చదువు నేర్చుకుంటున్నారని, ఆడుకుంటున్నారని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంపై నిర్వాహకులతో పాటు చిన్నారుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెయింటింగ్ గురించి కూడా చాలా మంది పిల్లల్ని చూసి చాలా మంది పంపుతున్నారు. చూడగానే ఆకర్షణీయంగా ఉంది అంగన్వాడీ. మళ్ళీ పిల్లలకు కూడా యూనిఫామ్స్ ఇచ్చారు. పిల్లలు రాగానే ఇది ఏంటి అంటే ఎనిమల్స్ గానీ ఇవన్నీ గానీ గుర్తుపట్టేలా చేయించిండ్రు. మంచిగా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇన్నోవేటివ్ జస్ట్ మనకి నార్మల్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, షేప్స్, బర్త్డే, మంత్స్, అట్లా మ్యాజిక్ వర్డ్స్ అంటే సారీ చెప్పడం, ఎక్స్క్యూజ్ మీ అని చెప్పడం, ఇవన్నీ వంటి నేర్చుకోవడానికి వీలుగా బాడీ పార్ట్స్, జనరల్గా హ్యూమన్ బాడీలో ఏమేమి ఉంటాయి, ఏమేమి పార్ట్స్ అనేవి నార్మల్గా పిల్లలు చూసి నేర్చుకునేలా అన్ని పెయింటింగ్స్ వేయించారు. సో పిల్లలు ఇవి చూసి చాలా ఆనందించి నేర్చుకోవడం జరుగుతుంది. ఈ పెయింటింగ్ లేకుండే పిల్లలు బడికి వచ్చేందుకు కూడా వాళ్ళకు అర్థం కాని పరిస్థితులు ఉండే. ఈ రోజులు ఇప్పుడు మన కలెక్టర్ గారు ఈ విలేజ్లు సెలెక్షన్ చేసి ఈ కలర్లు వేసడం వలన పిల్లలకు ఎంకరేజ్మెంట్ ఎక్కువైంది. తల్లిదండ్రులు కూడా వస్తారు. పిల్లల శాతం పెరిగింది. వాళ్ళ లోపల ఉన్న నైపుణ్యాన్ని గైకొని ఈ బొమ్మలు చూంచుకుంటూ విద్య నేర్పడం వల్ల వాళ్ళకు కొంచెం యాక్టివేషన్ అనేది వచ్చింది. గతంలో పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపాలంటే భయపడేవారమని చెబుతున్నారు చిన్నారుల తల్లిదండ్రులు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెప్పారు. మా పాప స్కూల్కి రావడానికి గల కారణం అంగన్వాడీ స్కూల్ చాలా అద్భుతంగా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. చుట్టూ పరిసరాలు కానీ ఏవైనా మంచి నీట్నెస్తోని ఆంటీ వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ స్కూల్ ఫస్ట్ స్టార్టింగ్లో వైట్ పెయింట్తో ఉండేది. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు పిల్లల్ని అట్రాక్ట్ చేసుకోవడానికి బొమ్మలు కానీ, కూరగాయల పిక్చర్స్ కానీ వాటిని చూపించుకుంటూ వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. అన్నీ వేసి పిల్లల్ని మంచిగా అట్రాక్ట్ చేసి మంచిగా సంతోషంగా స్కూల్కి వద్దామని వచ్చేలాగా చేసిళ్ళు. స్కూళ్ళల్లో చూసే కన్నా ఇట్లా చూస్తే అంగన్వాడీలో మంచిగా చూసి మంచిగా తెలుస్తుంది వాళ్ళకి. అయితే అంతకుముందు అంగన్వాడీ ఎట్లుంటుండే అంటే పిల్లలు కూడా పోవడానికి ఇంట్రెస్ట్ చూపించకపోతుండే. ఇప్పటికీ పెయింటింగ్ వేసిన తర్వాత మమ్మీ మేము స్కూల్కి వెళ్తాం, అంగన్వాడికి వెళ్తాం, స్కూల్ బాగుంది, పెయింటింగ్స్ వేసిరు, మాకు కొత్త కొత్త బొమ్మలు వేసిరు, మేము స్కూల్కి వెళ్తామని చెప్పేసి పిల్లలు చాలా బాగా వస్తున్నారు స్కూల్కి. మేము కూడా ఏంటంటే ఈ స్కూల్కి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం ఎప్పటికప్పుడు. వాళ్ళు కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటారు. మా టీచర్ అయినా ఆయమ్మ అయినా కూడా పిల్లల్ని చాలా బాగా చూస్తూ ఉంటుంది. ఫుడ్ పరంగా అయినా దేని పరంగా అయినా కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. పెయింటింగ్ వర్క్ పూర్తయిన అంగన్వాడీ కేంద్రాలు ఎంతో ఆహ్లాదంగా, అందంగా కనిపిస్తున్నాయి. త్వరలోనే మిగతా చోట్ల కూడా పనులు పూర్తి చేయాలని భావిస్తోంది సర్కారు. వచ్చే అకాడమిక్ ఇయర్ లోపు మిగతా సెంటర్లన్నీ రకరకాల చిత్రాలతో ఆధునీకరిస్తామని చెప్పారు అధికారులు. ఆదిలాబాద్ జిల్లా ఉట్టూరులోని గిరిజన సహకార సంస్థ గిడ్డంగిలో అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపట్టడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పారు. అయితే అగ్ని ప్రమాదంలో దాదాపు 23 లక్షల ఆస్తి నష్టం జరిగిందన్నారు అధికారులు. ఆదివారం కావడంతో గిడ్డంగిలో ఎవరూ లేరని చెప్పారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయటం, మహిళా సంఘాల ఉత్పత్తులను ప్రజలకు చేరవేయటంలో గ్రామీణాభివృద్ధి శాఖ సెర్ప్ మరో ముందడుగు వేశాయి. ఇక మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శనకు రాష్ట్రంలోనే తొలిసారి నల్గొండ జిల్లా కేంద్రంలో మినీ సఫర్ ఫెయిర్ 2025 ఏర్పాటు చేశారు అధికారులు. ఇందులో హస్తకళలు, ఆహార ఉత్పత్తులు, చేనేత వస్త్రాలు, ఇతర వస్తువులు స్టాల్స్ ఏర్పాటు చేశాయి మహిళా సంఘాలు. మహిళా సంఘాల ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేసేందుకు వేదికలను ఏర్పాటు చేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. గ్రామీణ స్వయం సహాయక సంఘాల మహిళలు జాతీయ స్థాయి వ్యాపారవేత్తలుగా ఎదగాలనే లక్ష్యంతో నల్గొండలో మినీ సరస్ ఫెయిర్ 2025 ఏర్పాటు చేశారు అధికారులు. మహిళలు తయారు చేసే వస్తువులను ఈ ఫెయిర్లో అమ్మటంతో పాటు ఆన్లైన్ మార్కెటింగ్కు కార్యాచరణ రూపొందించారు.
ఇందులో నల్గొండ జిల్లా నుంచి 30, సూర్యాపేట జిల్లా నుంచి 6, యాదాద్రి జిల్లా నుంచి 6 స్టాల్స్ ఏర్పాటు చేశారు. అద్భుతమైన హస్తకళలు, ఆహార ఉత్పత్తులు, చేనేత ప్రదర్శనలు, మట్టి పాత్రలను ఈ స్టాల్స్ లో ప్రదర్శించారు. ఉదయం 9:30 నుంచి రాత్రి 9:30 వరకు సరస్ ఫేర్ నిర్వహిస్తున్నారు అధికారులు. 4 రోజుల పాటు నిర్వహించనున్న ఈ ప్రదర్శనలో నల్గొండతో పాటు ఉమ్మడి జిల్లా నుంచి ప్రజలు తరలివస్తున్నారు. అధికారుల ప్రోత్సాహంతో చేనేత, బంజారా వస్తువులు, పూసల బ్యాగులు, పర్సులు, వస్త్రాలను తయారు చేస్తున్నామని చెబుతున్నారు మహిళలు. టీఆర్డీఏ ద్వారా మేము ఇక్కడ స్టాల్ పెట్టి హ్యాండ్ టు హ్యాండ్ సేల్ చేస్తున్నామండి. దీనివల్ల చాలా ఉపయోగంగా అనిపిస్తుంది. ఎందుకంటే మా ఆర్డర్ అందరికీ తెలుస్తుంది. దానికి చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ పెట్టినందుకు కూడా బిజినెస్ కూడా మంచినే ఉందండి. ఇక్కడ కాటన్ క్లాత్, శారీస్, పచ్చళ్ళు, శానిటైజర్స్, ఇంకా షర్ట్స్ అన్ని కాటన్ అవైలబుల్గా ఉన్నాయి. బయటి కంటే ఇక్కడ చాలా బాగుంది. బయటి క్లాత్ ఈ క్లాత్కు చాలా తేడా ఉంది. ఇట్లనే మహిళా సంఘాల వాళ్ళు అన్ని లోన్లు తీసుకొని మంచిగా చేయాలని, మార్కెటింగ్ సెంటర్స్ ఇంకా ఎక్కువ చేయాలని మేము కోరుతున్నాము. ఇక్కడ మహిళా సంఘ పౌరులు తయారు చేసిన బట్టలైనా, ఫుడ్స్ అయినా అన్నీ మంచిగా ఉన్నాయి. బయట ధరల కన్నా ఇక్కడ క్వాలిటీ బాగున్నాయి, ధరలు తక్కువగా ఉన్నాయి. అన్నీ బాగున్నాయి సార్. ప్రొడక్ట్స్ బాగున్నాయి. మహిళా సంఘం వాళ్ళు కాబట్టి వాళ్ళు స్వయం కృషితోటి తయారు చేశారు. అన్నీ బాగున్నాయి. ఇక్కడ స్టాల్స్ చాలా బాగున్నాయి. మట్టి పాత్రలు, ఇక్కత్ పోచంపల్లి శారీస్, కాటన్ శారీస్ అవన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ నేను పోచంపల్లి శారీస్ తీసుకున్నాను, డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నాను, ఇవి మట్టి పాత్రలు కూడా అన్నీ తీసుకున్నాను. అన్నీ చాలా బాగున్నాయి. రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఆ ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుందండి. అందరికీ ఉపయోగపడే వస్తువులు చూస్తూ ఉంటే చాలా బాగుంది. రీజనబుల్గా రేట్లు కూడా చాలా బాగుంది. ఇక్కడ మాకు డిఆర్డిఏ వాళ్ళు స్టాల్ పెట్టించారండి. స్టాల్ వల్ల మేము తిరిగి అమ్మకుండా ఇక్కడనే అందరూ వచ్చేటట్టుగా ఇక్కడ పెట్టించారు. మాకు చాలా యూజ్ అవుతుంది. సేల్ కూడా బాగున్నది. దేవరకొండ ప్రాంతంలోని గిరిజన మహిళలు తయారు చేసిన హెర్బల్ ఉత్పత్తులు, పూసల వస్తువులు, ఎంబ్రాయిడరీ వర్క్స్ మహిళలను ఆకట్టుకుంటున్నాయి. వస్తువుల తయారీలో మహిళలకు శిక్షణ ఇవ్వడంతో పాటు సరస్ ఫేర్ ఏర్పాటు చేయడంపై మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మినీ సరస్ ఫేర్ను ఉమ్మడి నల్గొండ జిల్లాకే పరిమితం చేయకుండా రాష్ట్ర, జాతీయ స్థాయికి విస్తరిస్తామని చెప్పారు అధికారులు. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మహిళలు అప్పులు తీసుకొని వారు మిగతా కార్యక్రమాలు యూజ్ చేసుకోకుండా ఇటువంటి ఉత్పత్తుల్ని తయారు చేసుకుంటే మనకి ఖచ్చితంగా మార్కెటింగ్ ఉంటుందన్న ఉద్దేశము ఒకటి ప్రచారం చేయాలి. మరి పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఇక్కడ వస్తువుల్ని కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క రోజు ఆల్మోస్ట్ 2.5-3 లక్షల వరకు కూడా ఇక్కడ అమ్ముడు జరుగుతూ ఉంది. మరి ఇది 5 రోజులు అనుకున్న కార్యక్రమాన్ని 7 రోజులు కూడా పొడిగించడానికి అని కోరుతా ఉన్నారు. వారి కోరికను మన్నించి మనం ఎక్స్టెండ్ చేస్తున్నాం. అందరికీ అందుబాటులో ఉండేలా ధరలు తక్కువగా ఉండడంతో కొనుగోలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు స్టాల్స్ నిర్వాహకులు. అధికారుల ప్రోత్సాహంతో సంఘాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు మహిళలు. ఆర్థికంగా తమకు చేయూతనిస్తే మంచి విజయాలు సాధిస్తామని చెప్పారు. ఇది ఫస్ట్ టైం కదండి, పర్వాలేదు. నేను లోకల్ కదా, అంతటా ఉంటుంది కదా అని అనుకున్నాను. కానీ మా దగ్గర యూనిక్ కలెక్షన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మాకు సక్సెస్ఫుల్గానే అనిపిస్తుంది. మొత్తం ఇంట్లోనే స్టక్ అవ్వకుండా అప్పుడప్పుడు బయటికి వస్తే కూడా మనకి నాలెడ్జ్ వస్తుంది, కాంటాక్ట్స్ వస్తాయి, పబ్లిసిటీ పెరుగుతుంది. అండ్ కొత్త పీపుల్కి మన దగ్గర ఈ ప్రోడక్ట్ ఉంది అనేది తెలుస్తుంది. సో ఒకే దగ్గర స్టక్ అయి ఉండకుండా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తే మీరు నాలెడ్జ్ నేర్చుకోవచ్చు, వేరే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా మన దగ్గర ఏంటి ఉంది అనేది. సో తప్పకుండా నేను ఇలాంటి స్టాల్స్ పెట్టుకోవడానికి ఎంకరేజ్ చేస్తాను. బాగున్నాయండి, చాలా బాగున్నాయి. అన్నీ హ్యాండ్మేడే, అన్ని క్లాత్స్ కానీ, బెడ్షీట్స్, హోమ్ మేడ్ స్వీట్స్, పికిల్స్ అన్నీ చాలా బాగున్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ ఇక్కడంతా మహిళలే తయారు చేస్తారంట, ఇంట్లోనే హోమ్ మేడ్. కొంచెం వాళ్ళకు కూడా మనం ఇట్లా షాపింగ్ చేస్తే వాళ్ళకు కొంచెం మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. కాస్ట్ రీజనబుల్ అండి, అంటే హోమ్ మేడ్ కాబట్టి కొంచెం పెట్టొచ్చు. ఇక్కడ నిజంగా మహిళలందరికీ పెద్దపీట వేశారని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఇళ్లలో చేసిన వస్తువులు అన్నిటికీ కూడా ఒక మంచి మార్కెట్ ప్లేస్ లాగా ఉంది. ఇక్కడ ఎవరికి వాళ్ళు తయారు చేస్తే ఏమవుతుందంటే వేరే వాళ్ళకి అమ్మటం, అక్కడి నుంచి మనకి వచ్చేటప్పటికి ఆ ప్రైస్ అనేది చేంజ్ అయిపోతూ ఉంది. అలా కాకుండా ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళే అమ్మకందారులు అయితే కనుక వాళ్ళకి వ్యాపారం మీద మరింత మక్కువ పెరుగుతుంది. అండ్ చాలామంది నిరుద్యోగంతో బాధపడే వాళ్ళు స్వయం ఉపాధి పథకం కిందకి వెళ్ళవచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ టీటీడీ కళ్యాణ్ మండపంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ చాలా బాగుంది. నిజంగా గ్రామీణ స్థాయి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటుంది సర్కార్. మహిళా సంఘాలను జిల్లా స్థాయి వ్యాపారానికే పరిమితం చేయకుండా పెట్టుబడులు, రుణాలు అందించి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని కోరుతున్నారు మహిళలు.
ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో రాజకీయ సంక్షోభం నెలకొంది. సీఎం పదవికి బీరేన్ సింగ్ రాజీనామా చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్కు రాజీనామా లేఖ పంపించారు. ఇక గత కొంతకాలంగా మణిపూర్లో కూకీ, మైతేయి తెగల మధ్య ఘర్షణలు నెలకొన్నాయి. దీంతో రెండు వర్గాల పోరాటంతో అంతర్గత శాంతి భద్రతలు నశించాయి. ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో రాజకీయ సంక్షోభం నెలకొంది. సీఎం పదవికి బీరేన్ సింగ్ రాజీనామా చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్కు రాజీనామా లేఖ పంపించారు. గత కొంతకాలంగా మణిపూర్లో కూకీ, మైతేయి తెగల మధ్య ఘర్షణలు నెలకొన్నాయి. దీంతో రెండు వర్గాల పోరాటంతో అంతర్గత శాంతి భద్రతలు నశించాయి. ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో రాజకీయ సంక్షోభం నెలకొంది. సీఎం పదవికి బీరేన్ సింగ్ రాజీనామా చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్కు రాజీనామా లేఖ పంపించారు. గత కొంతకాలంగా మణిపూర్లో కూకీ, మైతేయి తెగల మధ్య ఘర్షణలు నెలకొన్నాయి. దీంతో రెండు వర్గాల పోరాటంతో అంతర్గత శాంతి భద్రతలు నశించాయి. ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో రాజకీయ సంక్షోభం నెలకొంది. సీఎం పదవికి బీరేన్ సింగ్ రాజీనామా చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్కు రాజీనామా లేఖ పంపించారు. అయితే గత కొంతకాలంగా మణిపూర్లో కూకీ, మైతేయి తెగల మధ్య ఘర్షణలు నెలకొన్నాయి. దీంతో రెండు వర్గాల పోరాటంతో అంతర్గత శాంతి భద్రతలు నశించాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్.